ఓకే. నువ్వు ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే వాట్ ఆర్ ద మైక్రోస్కోపిక్ చేంజెస్ ఇన్ ఎంఐ అని చెప్పేసి. ఫస్ట్ 0 to 4 అవర్స్లో దేర్ ఇస్ వేవీ ఫైబర్స్ ఉంటాయి, నో విజిబుల్ చేంజెస్. అండ్ 4 to 24 అవర్స్లో దేర్ ఇస్ ఎర్లీ కోగులేటివ్ నెక్రోసిస్ ఫాలోడ్ బై రీపర్ఫ్యూషన్ ఇంజరీ. కోగులేటివ్ నెక్రోసిస్ వచ్చేసరికి ఇక్కడ సెల్ కంటెంట్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మయోకార్డియల్ సెల్ ఇన్ టు ద బ్లడ్. ఓకే, సో ట్రోపన్ అండ్ వాల్యూస్ అనేది పెరుగుతాయి. 4 అవర్స్కి ఇట్ స్టార్ట్స్ అండ్ 24 అవర్స్కి అది పీకింగ్ అనేది జరుగుతుంది. అండ్ 7 to 14 days వరకు అది అలానే లెవెల్స్లోని హై లెవెల్స్ అలానే మెయింటైన్ చేసుకుంటుంటే 7 to 14 days తర్వాత తక్కువ అవుతుంది. ఎడిమా హిమరేజ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మయోసైటిస్ హైపర్ ఎస్నోఫిలిక్. మయోసైట్ అనేది మనకు చాలా రెడ్ కలర్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ న్యూక్లియస్ అనేది స్ట్రింకింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as పిగ్నోసిస్ ఆఫ్ ద న్యూక్లియై. రీపర్ఫ్యూషన్ ఇంజరీ అంటే డ్యూ టు ఫ్రీ రాడికల్స్ అండ్ కాల్షియం ఇన్ఫ్లక్స్ మనకి హైపర్ కాంట్రాక్షన్ ఆఫ్ ద మయోఫైబ్రిల్స్ అనేది జరుగుతాయి. దీనివల్ల మనకి మయోఫైబ్రిల్స్ అనేది డార్క్ ఎస్నోఫిలిక్ స్ట్రిప్స్ లెక్క కనబడుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ స్టెయిన్డ్ బై టెట్రాజోలియం స్టెయిన్ మనకు అది పేల్ లెక్క కనబడుతుంది, పేల్ కలర్. అండ్ డ్యూరింగ్ ది స్టేజ్ అంటే 4 to 24 అవర్స్లోనే మనకి రిస్క్ ఆఫ్ వెంట్రికులర్ అర్థమియా, వీటాక్, వీఫిబ్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ కార్డియోజెనిక్ షాక్ అండ్ సడన్ కార్డియక్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ 24 hours to 3 days అంటే 1 to 3 days, 1 to 3 days ఇది థర్డ్ది. ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ 1 to 3 days మనకి న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కోయాగ్యులేటివ్ నెక్రోసిస్. కోయాగ్యులేటివ్ నెక్రోసిస్ అనేది ఎక్స్టెన్సివ్ అవుతుంది. ఎక్స్టెన్సివ్ కోఆపరేటివ్ నెక్రోసిస్ ఇది ఫస్ట్ది. సెకండ్ ఏంటిదంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ విత్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ విత్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్. న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్ అవడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ద వూండ్ హీలింగ్. అండ్ అక్యూట్ ఇన్ఫిల్ట్రేషన్ జరగడం వల్ల ఇట్ కాజెస్ హైపర్ఈమియా. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వల్ల IL-6 అండ్ IL-8 కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ లీడ్స్ టు పోస్ట్ ఇన్ఫార్క్షన్ ఫైబ్రినస్ పెరికార్డైటిస్. పోస్ట్ ఇన్ఫార్క్షన్ ఫైబ్రినస్ పెరికార్డైటిస్ అనే దానికి కాజ్ అవుతుంది. హైపరీమియా, న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్, అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ కోయాగ్యులేటివ్ నెక్రోసిస్ అండ్ దిస్ మే లీడ్ టు పోస్ట్ ఇన్ఫార్క్షన్ ఫైబ్రినాయిడ్ పెరికార్డైటిస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఇది 3 to 14 days అని చెప్పేసి ఉంటే దీంట్లో మనం 2 phases లెక్క డివైడ్ చేసుకుంటే 3 to 7 days ఒకటి, 7 to 14 days ఒకటి. 3 to 7 days వచ్చేసరికి ఇక్కడ ఆఫ్టర్ ద 3 days మనకి న్యూట్రోఫిల్స్ అనేటివి మ్యాక్రోఫేజెస్ వస్తాయి. ఓకే, మ్యాక్రోఫేజెస్ ప్రిడామినేట్ ఫ్రమ్ ద థర్డ్ డే. ఇక్కడ ఏంటిదంటే మ్యాక్రోఫేజెస్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి ఇదేంటిది, ఇట్ విల్ రిమూవ్ ద డెబ్రీ. ఓకే, ఇట్ డెడ్ టిష్యూ ఏదైతే ఉంటుందో ద డెడ్ టిష్యూ ఆర్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఈజ్ బ్రేక్ డౌన్ బై మైక్రోఫేజెస్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి సెంట్రల్లీ ఇట్ బికమ్ ఎల్లో ఆర్ పేల్ ఆర్ బ్రౌన్. ఓకే, నెక్రోసిస్ అయిన టిష్యూని మైక్రోఫేజెస్ అనేది ఇట్ రిమూవ్స్ ద డెడ్ టిష్యూ. ఓకే, డెడ్ టిష్యూ రిమూవ్ చేస్తుంది కాబట్టి దిస్ మే కాజ్ సెవరల్ కాంప్లికేషన్స్ సచ్ యాజ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఫ్రీ వాల్ రప్చర్. ఒకవేళ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఈ సెప్టమ్ ఏదైతే ఉందో ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అనేది రప్చర్ అవ్వచ్చు. దీస్ లీడ్స్ టు లెఫ్ట్ వెంట్రికల్ టు రైట్ వెంట్రికల్ బ్లడ్ అనేది వెళ్తుంది. దీస్ లీడ్స్ టు వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటిదంటే ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఫ్రీ వాల్ అనేది రప్చర్ అవ్వడం వల్ల ఇప్పుడు వెంట్రికల్స్ చుట్టుపక్కల ఉండేది ఏంటి, పెరికార్డియం. సో బ్లడ్ అనేది పెరికార్డియం లోపలికి వెళ్ళొచ్చు. దీస్ లీడ్ టు కార్డియాక్ టాంపోనాడ్. ఓకే, కార్డియాక్ టాంపోనాడ్ అనేది అంతేకాకుండా ఇక్కడ వెంట్రికల్స్ లోపల మనకి పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి. దిస్ పాపిల్లరీ మజిల్స్ ఈస్ అటాచ్డ్ టు ద వాల్వ్స్. ఓకే, దిస్ పాపిల్లరీ మజిల్స్ ఆర్ అటాచ్డ్ విత్ ద స్ట్రింగ్స్ టు ద వాల్వ్. ఇప్పుడు పాపిల్లరీ మజిల్స్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రప్చర్ ఆఫ్ ద పాపిల్లరీ మజిల్స్ లీడ్ టు అక్యూట్ మైట్రల్ రీగర్జిటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. పాపిల్లరీ రప్చర్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, కార్డియాక్ టాంపోనాడ్, పాపిల్లరీ రప్చర్, అక్యూట్ MR. నెక్స్ట్ ఫాలోడ్ బై ఇప్పుడు ఒకవేళ ఎల్వి అనేది ఇఫ్ లెఫ్ట్ వెంట్రికల్ అనేది సడన్గా ఈ వాల్ అనేది వీక్ అయిపోయి ఇట్ మే లీడ్ టు సూడో అన్యూరిజం. సో మనకి ఇక్కడ మ్యాక్రోఫేజెస్ వల్ల ఇట్ క్లియర్స్ ద డెడ్ టిష్యూ అండ్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఫ్రీ వాల్ రప్చర్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, కార్డియాక్ టాంపోనాడ్, పాపిల్లరీ
పాపిల్లరీ మజిల్ అనేది రప్చర్ ఆఫ్ పాపిల్లరీ మజిల్ లీడింగ్ టు అక్యూట్ మైట్రల్ రిగర్జిటేషన్ అండ్ ఆల్సో కాజెస్ సూడో అన్యూరిజం ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ సూడో అన్యూరిజం. ఓకే, నెక్స్ట్ 7 to 14 డేస్లో ఏమవుతుంది మనకి ఇక్కడ గ్రాన్యులేషన్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. గ్రాన్యులేషన్ టిష్యూ విత్ బార్డర్ హైపరీమియా. అంటే మనకి ఎట్లా కనబడుతుంది అంటే దిస్ ఈజ్ ద హార్ట్. ఓకే, హియర్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఇది ఇన్ఫార్క్షన్. మనకి దీని బార్డర్ ఈస్ అపేరింగ్ యాజ్ హైపరీమియా. బార్డర్ హైపరీమియా రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ మనకి ఎల్లో కలర్ ఆర్ పేల్ కలర్ ఉంటుంది. ఓకే, ఇన్సైడ్ ఎల్లో ఆర్ పేల్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సెంట్రల్ పేల్ ఆర్ బ్రౌన్, సాఫ్ట్ సెంట్రల్ పెయిన్ ఆర్ ఎల్లో ఆర్ వైట్. దిస్ ఇస్ డ్యూ టు ద టిష్యూ బ్రేక్డౌన్. అండ్ బార్డర్ హైపరీమియా దిస్ డ్యూ టు గ్రాన్యులేషన్ టిష్యూ. అండ్ ఎల్లో సాఫ్ట్ ఆర్ పేల్ డ్యూ టు మ్యాక్రోఫేజ్ క్లియరింగ్ ఆఫ్ ద డెబ్రీ. ఓకే, సో గ్రాన్యులేషన్ టిష్యూలో మనకి ఏమేమి ఉంటాయి? బ్లడ్ వెజిల్స్ అండ్ ఫైబ్రోబ్లాస్ట్. అంటే ఇక్కడ నియోవాస్కులరైజేషన్ అనేది జరుగుతుంది అండ్ ఫైబ్రోబ్లాస్ట్. దీంట్లో మనకి ఎట్లా కనబడుతుంది అంటే మొత్తం డాట్స్, మొత్తం హ్యాఫజార్డ్ ప్యాటర్న్లో ఉంటుంది. విత్ డాట్స్ ఉంటాయి, చాలా డాట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ వీ కెన్ సీ ఇన్ 7 to 14 days. దాని తర్వాత నాకు ఇక్కడ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ అని మాట్లాడినాం కదా, ఇక్కడ ఉండే హిస్టాలజీ డయాగ్రామ్ ఎట్లుంటుంది అంటే నార్మల్గా ఇదేది అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అండ్ కోఆగులేటివ్ నెక్రోసిస్. ఇక్కడ మనకి ఎట్లా కనబడుతుంది అంటే ఇట్లా ఫ్లోలో ఉంటుంది. ఇఫ్ దీస్ ఆర్ ద మజిల్ ఫైబర్స్, ఈ మజిల్ ఫైబర్స్ మధ్యలో మనకి న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి ఉంటాయి ఇట్లా కంటిన్యూస్గా. ఇక్కడ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఉంటాయి. ఓకే, ఆల్ దీస్ ఆర్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్. ఇలా చూపెడితే దట్ ఈస్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ డ్యూ టు అక్యూట్ ఇన్ఫ్లమేషన్. ఇక్కడ ఎక్స్టెన్సివ్ కోఆగులేటివ్ నెక్రోసిస్, న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్, అక్యూట్ ఇన్ఫ్లమేషన్, హైపరీమియా అండ్ పోస్ట్ ఇన్ఫాక్షన్ ఫైబ్రినాయిడ్ పెరికార్డైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఇన్ 1 to 3 days. నెక్స్ట్ 3 to 14 daysలో మనకి మైక్రోఫేజిస్ ఇన్ఫిల్ట్రేషన్ అయితే డెడ్ టిష్యూ రిమూవల్ అనేది జరుగుతుంది. దిస్ మే లీడ్ టు విఎస్టీ, కార్డియాక్ టాంపనర్, పాపిల్లర్ మజిల్ రప్చర్, సూడో అన్యూరిజం. అండ్ 7 to 14 daysలో మనకి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది విత్ బార్డర్ హైపరీమియా. అండ్ ఇక్కడ గ్రాస్ మీరు చూసుకుంటే సెంట్రల్ ఎల్లో పేల్ ఆర్ బ్రౌన్ కనబడుతుంది అండ్ బార్డర్ ఈస్ విత్ హైపరీమియా విత్ గ్రాన్యులేషన్ టిష్యూ. దాని హిస్టాలజీ డయాగ్రామ్ ఇట్లా కనబడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ 2 weeks to 2 months. ఇప్పుడు 14 days అంటే 2 weeks నుంచి ఫాలోడ్ బై మంత్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ ద మనకి ఇప్పుడు నెక్రోసిస్ అయిపోయిన తర్వాత ఇట్ అండర్గోస్ స్కారింగ్. ఓకే, స్కారింగ్ అవుతుంది అండ్ ఇట్ అండర్గోస్ కాంట్రాక్షన్. మనకి ఫైనల్లీ డెన్స్ కొల్లాజన్ స్కార్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ వైట్ గ్రే వైట్ కలర్ ఉంటుంది. గ్రే వైట్ కలర్ స్కార్ కనబడుతుంది. స్కారింగ్ అండ్ కాంట్రాక్షన్ లీడింగ్ టు గ్రే వైట్ కలర్ స్కార్ విత్ డెన్స్ కొల్లాజన్ స్కార్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంక్రీజ్ ఆఫ్ ట్రూ ఎల్వి అన్యూరిజం. ఇందాక సూడో అన్యూరిజం చూసినాం, ఇక్కడ ట్రూ ఎల్వి అన్యూరిజం. నెక్స్ట్ ఇక్కడ రీమోడలింగ్ అనేది జరిగింది కాబట్టి అరిథమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ ఫెయిలియర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మ్యూరల్ థ్రాంబస్. ఇప్పుడు ఈ స్కార్ టిష్యూ ఏదైతే ఉందో ఇట్ మే డిస్లాడ్జ్ అండ్ బికమ్ థ్రాంబస్ అండ్ ఎంబోలే. సో ఇట్ లీడ్స్ టు పోస్ట్ కార్డియాక్ ఇంజురీ సిండ్రోమ్. పోస్ట్ కార్డియాక్ ఇంజురీ సిండ్రోమ్ ఏంటిది? ద ఇన్ఫార్క్టెడ్ టిష్యూ యాక్ట్స్ యాజ్ ఫారెన్ యాంటిజెన్ అండ్ సెల్ఫ్ యాంటీబాడీస్ యాక్ట్స్ ఆన్ దట్ యాంటిజెన్. అంటే మన స్కార్ టిష్యూ మీద మన సెల్ఫ్ యాంటిజెన్స్ అనేది యాక్ట్ చేస్తే లీడింగ్ టు ఎ సిండ్రోమ్ కాల్డ్ as పోస్ట్ కార్డియాక్ ఇంజురీ సిండ్రోమ్. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as డ్రెస్లర్ సిండ్రోమ్. ఇట్ ఈస్ autoimmune pericarditis. సో మనకి ఇక్కడ ట్రూ ఎల్బీ అన్యూరిజం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అరిథమియా, హార్ట్ ఫెయిలియర్, మ్యూరల్ థ్రాంబస్ అండ్ పోస్ట్ కార్డియాక్ ఇంజురీ సిండ్రోమ్ ఇస్ ఆల్సో కాల్డ్ as డ్రెస్లర్ సిండ్రోమ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 2 weeks to 2 months. అంటే 2 weeks నుంచి మంత్స్ తర్వాత మనకి అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ గ్రాస్ ఇమేజ్ అని చూసుకుంటే ఇక్కడ హార్ట్ దగ్గర ఏదైతే అయిందో అది మొత్తం ఇట్లా స్కార్ టిష్యూ లెక్క ఫామ్ అవుతుంది. ఓకే, దీని మీద సెల్ఫ్ యాంటీబాడీస్, autoimmune యాంటీబాడీ రియాక్షన్ against the self infarction tissue is called as post cardiac injury syndrome.
నో కమింగ్ టు ద కాంప్లికేషన్స్, ఈచ్ పార్ట్ దాన్ని క్లారిటీగా చూద్దాం. కాంప్లికేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ అరిథమియా. ఓకే, అరిథమియాలో మనకి ఫస్ట్ ఫ్యూ డేస్ టు ఫ్యూ మంత్స్ వరకు మనకి ఎప్పుడైనా అరిథమియాస్ అనేది రావచ్చు డ్యూ టు ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ. నార్మల్గా ఒక పాత్వేలో వెళ్ళాలి, బట్ ఆ పాత్వేలో ఇన్ఫార్క్టెడ్ టిష్యూ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతుంది. దిస్ మే లీడ్ టు సూప్రా వెంట్రికులర్ టాకికార్డియా, ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, అండ్ కండక్షన్ కూడా బ్లాక్ అవ్వచ్చు. ఓకే, కండక్షన్ దేర్ మే బి బ్లాక్, దేర్ మే బి అరిథమియాస్. ఓకే, సో ఇది ఎందుకు జరుగుతుంది? నార్మల్గా మయోసైట్ డెత్ వల్ల స్కారింగ్ అనేది జరుగుతుంది. మయోసైట్ డెత్ ఇట్ లీడ్స్ టు స్కారింగ్ ఆఫ్ ద టిష్యూ, ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ అరిథమియా. ఈ అరిథమియా వల్ల మోస్ట్ కామన్లీ వీఫిబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వీఫిబ్ వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ విత్ ఇన్ 48 hours. Less than 48 hours after the onset of the symptoms, most common cause of the death before reaching to the hospital reach అయ్యే ముందే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద డెత్ ఏమైనా ఉన్నదంటే అది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. నౌ కమింగ్ టు 4 to 24 hours లో మనకు అయ్యేది ఏంటిది? పెరి ఇన్ఫార్క్షన్, పెరికార్డైటిస్. ఏంటిదంటే ఇన్ఫార్క్టెడ్ టిష్యూ పక్కన ఉన్న స్ట్రక్చర్స్ సచ్ యాస్ ప్లూరా అండ్ పెరికార్డియం. ప్లూరా నుంచి ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ పెరికార్డియం దగ్గర నుంచి పెరికార్డియల్ ఫ్రిక్షన్ రబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ స్మాల్ పెరికార్డియల్ ఎఫ్యూజన్ అండ్ ఈసీజీ చేంజెస్. పెరి ఇన్ఫార్క్షన్ పెరికార్డైటిస్. ఓకే, అండ్ దిస్ ఈస్ సెల్ఫ్ లిమిటెడ్. కాంప్లికేషన్. ఇక్కడ ప్లూరా ఇరిటేషన్ అవ్వచ్చు, పెరికార్డియల్ ఇరిటేషన్ అవ్వచ్చు. దిస్ హ్యాపెన్స్ ఎట్ 1 to 3 days ఆఫ్టర్ ద ఎంఐ, అంటే ఆఫ్టర్ ద సిమ్టమ్స్ తర్వాత 1 to 3 days ఆఫ్టర్ ద ఎంఐ సిమ్టమ్స్ రావచ్చు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, పాపిల్లరీ మజిల్ నెక్రోసిస్. పాపిల్లరీ మజిల్ నెక్రోసిస్ ఏంటిదంటే దిస్ ఈస్ మ్యాక్రోఫేజ్ మీడియేటెడ్. ఓకే, మ్యాక్రోఫేజ్ మీడియేటెడ్ అంటే ఆఫ్టర్ 3 days తర్వాత వస్తుంది, అంటే 2 to 7 days మధ్యలో అవుతుంది. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే మ్యాక్రోఫేజ్ మీడియేటెడ్ క్లియరింగ్ ఆఫ్ ద డెడ్ టిష్యూ ఆర్ డెబ్రీ. దీనివల్ల ఏమవుతుంది? ఒకవేళ పాపిల్లరీ మజిల్ దగ్గర మనకి ఇన్ఫెక్షన్ అనేది జరిగితే పాపిల్లరీ మజిల్ నుంచి అది డెడ్ టిష్యూ అనేది తీసేయడం వల్ల ఇట్ లీడ్స్ టు పాపిల్లరీ మజిల్ రప్చర్. పాపిల్లరీ మజిల్లో మనకి 2 ఉంటాయి, ఒకటి యాంటీరియర్ పాపిల్లరీ మజిల్, ఇంకోటి పోస్ట్రోమీడియల్ పాపిల్లరీ మజిల్. పోస్ట్రోమీడియల్ పాపిల్లరీ మజిల్ is the most common papillary muscle involved. Anterior papillary muscle is supplied by LAD and left circumflex artery, LCX and LAD. Other postromedial is only by posterior descending artery. Okay, it is supplied only by PDA. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పాపిల్లరీ మజిల్ రప్చర్ మోస్ట్ కామన్లీ పోస్ట్రోమీడియల్ పాపిల్లరీ మజిల్ ఇస్ ఇంజూర్డ్ ఆర్ రప్చర్డ్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు అక్యూట్ ఎంఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పాపిల్లరీ మజిల్ రప్చర్ లీడింగ్ టు అక్యూట్ ఎంఆర్ వల్ల మనకి 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటిది? సివియర్ పల్మనరీ ఎడిమా, హైపోటెన్షన్ అండ్ కార్డియోజెనిక్ షాక్. హైపోటెన్షన్, సివియర్ పల్మనరీ ఎడిమా అండ్ కార్డియోజెనిక్ షాక్. నౌ కమింగ్ టు ఫోర్త్ కాంప్లికేషన్ ఏంటిది? ఇంట్రావెంట్రికులర్ సెప్టమ్. ఈ సెప్టమ్ రప్చర్ అవ్వచ్చు, ఇది కూడా 3 to 5 days డ్యూ టు మ్యాక్రోఫేజ్ వల్లనే అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి మ్యాక్రోఫేజ్ మీడియేటెడ్ టిష్యూ డిస్ట్రక్షన్. ఒకవేళ ఇంట్రావెంట్రికులర్ సెప్టమ్ అని కనుక డిస్ట్రక్షన్ జరిగితే మనకి రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఇక్కడ నుంచి ఈ సెప్టమ్ అనేది డిస్టర్బ్ అయితే లెఫ్ట్ వెంట్రికల్ టు రైట్ వెంట్రికల్ బ్లడ్ అనేది షంట్ అవుతుంది. దిస్ ఈస్ VSD అంటారు, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ లీడ్ టు ఇంక్రీజ్ ఆక్సిజన్ సాచురేషన్ and increase blood in right ventricular cavities and pulmonary artery దగ్గర కూడా ఆక్సిజన్ సాచురేషన్స్ అనేది పెరిగిపోతుంది. దిస్ లీడ్ టు పల్మనరీ ఎడిమా ఎందుకంటే హై బ్లడ్ ఫ్లో గోయింగ్ త్రూ పల్మనరీ vasculature when compared to the normal, and it also causes cardiogenic shock. Increase oxygen saturations and increase pressure in the right ventricle when compared to pulmonary artery. అంతేకాకుండా it leads to pulmonary edema and cardiogenic shock.
నౌ కమింగ్ టు సూడో అన్యూరిజమ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వెంట్రిక్యులర్ సూడో అన్యూరిజం. వెంట్రికులర్ సూడో అన్యూరిజం వచ్చేసరికి ఇట్ హ్యాపెన్స్ ఇన్ 3 to 14 days. ఓకే, థర్డ్ డే నుంచి 14th డే. ఇది కూడా సేమ్ డ్యూ టు వెంట్రికులర్ ఫ్రీ వాల్ రప్చర్. వెంట్రిక్యులర్ ఫ్రీ వాల్ రప్చర్. వెంట్రికులర్ ఫ్రీ వాల్ కనుక రప్చర్ అయితే ఇట్ ఓపెన్స్ ఇంటూ పెరికార్డియం. పెరికార్డియం ఆర్ ద స్కార్ టిష్యూ. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ పెరికార్డియం లోపలికి ఎంటర్ అయిందంటే ఇట్ లీడ్స్ టు పెరికార్డియల్ ఎఫ్యూజన్. లేదంటే ఆ వెంట్రిక్యులర్ సూడో అన్యూరిజం కాస్త మోస్ట్లీ ఎసిమ్టమాటిక్ ఉంటుంది. Mostly, their ventricular free wall rupture leads to opening of the adherent pericardium or the scar tissue. There is no endocardium, there is no myocardium, only the pericardial scar tissue. Okay, it may lead to pericardial effusion. అంతేకాకుండా పెరికార్డియల్ సూడో అన్యూరిజం అనేది అవుతుంది. వెంట్రికులర్ ఫ్రీ వాల్ రప్చర్ వల్ల ఇట్ మే లీడ్ టు సూడో అన్యూరిజం. ఈ సూడో అన్యూరిజం అనేది ఎసిమ్టమాటిక్ ఉండొచ్చు ఆర్ సిమ్టమాటిక్ ఉండొచ్చు. సిమ్టమాటిక్ వచ్చేసరికి ఇట్ మే కాస్ మర్మర్, చెస్ట్ పెయిన్, అరిథమియా, సిన్కోప్, హార్ట్ ఫెయిల్యూర్, ఎంబోలస్ అండ్ మ్యూరల్ థ్రాంబస్, ఎంబోలస్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఇట్ మే కాస్ సిన్కోప్, అరిథమియా, చెస్ట్ పెయిన్ అండ్ మర్మర్. ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఒకవేళ ఇది కనుక ఈ సూడో అన్యూరిజం ఇఫ్ ఇట్ అండర్గోస్ రప్చర్ ఆఫ్ ద సూడో అన్యూరిజం, ఇట్ కెన్ కాస్ కార్డియాక్ tamponade or pericardial effusion. Cardiac tamponade mostly it is asymptomatic. If it is symptomatic అయితే మర్మర్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, సిన్కోప్ వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ arrhythmias. ఇవన్నీ లీడ్ టు దీస్ సిమ్టమ్స్. ఓకే, దిస్ is due to ventricular pseudoaneurysm. Ventricular pseudoaneurysm is most common than ventricular true aneurysm. Okay, now ventricular free wall rupture. ఈ ventricular free wall rupture ఏదైతే ఉందో, ventricular free wall rupture happens at 5 to 14 days. ఈ 5th డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 to 14 days ventricular free wall rupture అనేది జరుగుతుంది. This lead to cardiac tamponade. And if it acute, ఇప్పుడు సడన్ రప్చర్ ఆఫ్ వెంట్రికులర్ ఫ్రీ వాల్, దిస్ లీడ్ టు సడన్ కార్డియాక్ డెత్. Sudden cardiac death happens due to sudden rupture of ventricular free wall. Okay, now what are the protective factors? These protective factors are important. Ventricular free wall rupture కాకుండా there are some protective factors. ఒకవేళ లెఫ్ట్ వెంట్రికులర్ ఫ్రీ వాల్ కనుక థిక్ ఉండొచ్చు డ్యూ టు లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. Left ventricular free wall is thick, so it helps in protecting from ventricular free wall rupture. And also history of MI ఉంటే మనకి స్కార్ టిష్యూ ఉంటుంది. ఓకే, స్కార్ టిష్యూ విచ్ ఇస్ అండర్గోన్ ఫైబ్రోసిస్ ఆర్ కొల్లాజన్ టిష్యూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ స్ట్రాంగ్, సో దట్ ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ వెంట్రికులర్ ఫ్రీ వాల్ రప్చర్. సో హిస్టరీ ఆఫ్ MI ఆర్ LVH పేషెంట్ ఆర్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ వెంట్రికులర్ ఫ్రీ వాల్ రప్చర్. అండ్ if ఒకవేళ సడన్ గా ఫ్రీ వాల్ అనేది రప్చర్ అయితే ఇట్ కాజెస్ సడన్ కార్డియాక్ డెత్ and it leads to cardiac tamponade. Okay, so this happens. The 5th day of the post MI is the most important because it causes free wall rupture. Next, come into ventricular true aneurysm. Ventricular true aneurysm ఏంటంటే it happens after 2 weeks to several months period time లో it leads to ventricular true aneurysm. ఇక్కడ ఏంటిది, it bulges out with contraction. It is associated with contraction. ఒకవేళ left ventricle undergoes contraction, it bulges out and it causes dyskinesia causes అది plus fibrosis. Ventricular true aneurysm means after 2 weeks to several months bulging out of the ventricular part along with the contraction. Ventricular contraction అయినప్పుడు ప్రతిసారి this true aneurysm bulges out and leading to dyskinesia and fibrosis. Now coming to post cardiac injury syndrome. Post cardiac injury syndrome is also called as a Dressler syndrome అని కూడా అంటారు. ఇక్కడ ఏంటిదంటే
మనకి సెవరల్ వీక్స్ టు సెవరల్ మంత్స్లో ఆఫ్టర్ ద ఇంజురీ ఆఫ్టర్ ద ఇంజురీ ఆఫ్ కార్డియాక్ మయోసైట్ ఆఫ్టర్ ఇంజురీ ఆఫ్ కార్డియాక్ మయోసైట్ మనకి ఏమవుతుందంటే కార్డియాక్ యాంటీజెన్స్, ఓకే, కార్డియాక్ యాంటీజెన్స్ విచ్ ఆర్ సెల్ఫ్ కార్డియాక్ యాంటీజెన్స్ మీద మనకి యాంటీబాడీస్ అనేది యాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఆటో యాంటీబాడీస్ against the cardiac self antigens leading to immunocomplex formation and deposits in pericardium. These lead to inflammation leading to fibrinous pericarditis. Okay, fibrinous pericarditis అయ్యే ఛాన్స్ ఉంటుంది. Therefore, after the injury of the cardiac myocyte, cardiac antigens acts as self antigens and autoantibodies అని ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ అన్ autoimmune reaction. అండ్ ఇవి రెండు కలిసి యాంటీజెన్ యాంటీబాడీ రెండు కలిసి మనకి ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అండ్ గెట్ డిపాజిట్స్ ఇన్ ద పెరికార్డియం leading to inflammation and leads to fibrinous pericarditis. So this happens as a post cardiac injury syndrome అని అంటారు. Okay, so this is about the complications of MI. Thank you for your patience listening.